యేసు క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి శ్వాసకి, అది సహోదరి కావచ్చు, సహోదరుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ వారికి నమ్మిన వెంటనే వారికి దేవుడు పరిశుద్ధాత్మ వరాన్ని, కృపావరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అది ఎందుకు అంటే అతని కొరకు కాదు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు. నాకు ఇవ్వబడిన కృపావరం సంఘ క్షేమం మీ కొరకు, మీకు ఇవ్వబడిన కృపావరం నా కొరకు. అంటే మనందరికీ కృపావరాలు ఉన్నాయి, కృపావరము ఉంది. ఒకటి లేదంటే రెండు తప్పక దేవుడు ఇస్తాడు. వాటిని మనము గుర్తెరిగి వాటిని మనం ప్రజ్వలింప చేయాలి, వాటిని మనం వెలిగింప చేయాలి, వాటిని మనం కొనసాగించాలి. కాబట్టి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనకి ఇవ్వబడిన కృపావరాన్ని మనం వెలిగించాలి. అదే పౌలు గారు తెలియపరుస్తారు. 9, 10 వచనాలు అక్కడ మనం చదువుకోగలం. ఏమేమి కృపావరాలు 8 నుంచి ఇవ్వబడిందో ఆ విషయాలు మనం చూడగలం, దాటి వెళ్ళదు. 9, 10 వచనాలు మనం చూస్తా ఉన్నప్పుడు మనము 9, 10 వచనాలు చూస్తా ఉన్నప్పుడు మన కొరకు చనిపోవడం ద్వారా కృపావరం ఎలా ఇవ్వబడిందో అక్కడ మనం చూస్తాం. ఒకసారి 9వ వచనం చూడండి. ఆరోహణమై అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుతున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలము కంటే మరి పైకి ఆరోహణమైన వాడు. అంటే మన కొరకు ప్రభు చనిపోవడం మాత్రమే కాదు, తిరిగి లేచుడు ద్వారా ఆయన కృపను ఆయన కుమ్మరించి మనల్ని రక్షించాడు. తన వరములను కుమ్మరించి అభివృద్ధి ఇచ్చుటకు శక్తి గలవాడయ్యాడు. అంటే మనల్ని ఆయన రక్తంలో కడగడం మాత్రమే కాదు, ఆత్మతో నింపడం మాత్రమే కాదు, ఆ ఆత్మని నన్ను మీరు రగిలించండి, ఆత్మను మీకు ఆ ఆత్మ నడిపింపులో కావాల్సిన శక్తినిచ్చే గొప్ప దేవుడు ఆయన అని ప్రభువైన యేసు క్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుని గురించి స్పష్టంగా తెలియపరుస్తుండగా పౌలు గారు ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఏమనంటే మన కొరకు చనిపోవడం మాత్రమే కాదు, తిరిగి లేచాడు. లేచి తన కృపను కుమ్మరించి రక్షించి తన వరములను మనలో అనుగ్రహించి అభివృద్ధి ఇచ్చి నడిపిస్తున్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసికి ఇవ్వబడిన కృపావరాన్ని మీరు వెలిగించండి, రగిలించండి, ప్రజ్వల చేయండి అని పౌలు గారు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. అది మనం చూస్తాం. ప్రతి విశ్వాసికి సంఘ క్షేమాభివృద్ధి కొరకు కృపావరములు ఇవ్వబడ్డాయి. ఆ తదుపరి 11 నుండి 16 వచనాల్లో మనం చూస్తా ఉన్నప్పుడు అక్కడ మనం చూస్తాము, మనం జరిగించే పరిచర్య క్షేమాభివృద్ధిని కలిగించాలి. మనం జరిగించే పరిచర్య ఏ పరిచర్యను మనం కొనసాగించని, ఒకవేళ మనము పరిచర్య ఏ పరిచర్య ఒకవేళ పాటల పరిచర్య కావచ్చాము, పరిచర్య కావచ్చాము, వాక్య పరిచర్య కావచ్చాము. ఒకవేళ సంఘములో ఏదైనా నీవు నేను జరిగించే పరిచర్య ఖచ్చితంగా క్షేమాభివృద్ధిని కలిగించాలి. అది పౌలు గారు తెలియపరుస్తాడు. 11, 12 వచనాలు చూస్తున్నప్పుడు విశ్వాసులందరూ ఏకత్వం కలిగి దేవుని కుమారుని గూర్చిన జ్ఞానములో ఎదగాలి అని పౌలు గారు తెలియపరుస్తున్నాడు. మనం జరిగించే పరిచర్య క్షేమాభివృద్ధి నొందాలి అంటే ముందు మనమందరం ఏకత్వం అవ్వాలి. అదేగా పౌలు గారు తెలియపరుస్తుంది. మన పరిచర్య అభివృద్ధి చెందాలి అంటే ముందు మనం ఏకత్వంలో ఉండాలి. ఏకత్వాన్ని కలిగి దేవుని కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క జ్ఞానములో మనం ఎదగాలి. తదుపరి 13, 14 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు విశ్వాసులు సంపూర్ణులు కావాలి. ఎందులో అదే అంటున్నాడు. 13, 14 వచనం మీరు చదువుకోండి. తదుపరి అంటాడు విశ్వాసులు సంపూర్ణులు కావాలని. ఎందులో సంపూర్ణులు కావాలి అంటే మీరు పసిపిల్లలుగా ఉండవద్దు. రెండోది, గాలికి కొట్టుకొని పోవు పొట్టు వలె అటు ఇటుకలు కాక, అలల చేత ఎగరగొట్టుబడి వాళ్ళు కాక. పౌలు గారు స్థిరంగా ఉండండి. పౌలు గారు అదే ప్రస్తావిస్తున్నాడు. 15 వచనంలో ఆ విషయాన్ని మనం చూడగలం. 14 వచనంలో స్పష్టంగా మా పదాలు మనం చూడగలం. 13, 14 వచనాల్లో పసిపిల్లలుగా ఉండక, గాలికి కొట్టుకొని పోవారు కాక, అలల చేత ఎగరగొట్టుబడివారు అలా ఉండవద్దు. మీరు సంపూర్ణంగా ఉండండి, స్థిరంగా ఉండండి. విశ్వాసంలో మీరు సంపూర్ణంగా ఉండండి అని పౌలు గారు తెలియపరుస్తాడు. ఆ తదుపరి 15, 16 వచనాలు మనం చూస్తున్నప్పుడు ఎలా ఉండాలి, ఎందులో ఉండాలో చెప్తున్నాడు. ఇప్పుడు ఎలా ఉండాలి? ఇందాకేమో పసిపిల్లలుగా ఉండొద్దని చెప్తున్నాడు. గాలి కొట్టుకొని పోవారు వల్ల ఉండొద్దు అంటున్నాడు. అలల చేత కొట్టుకొని పోవద్దు అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఎలా ఉండాలంటే
ప్రేమ కలిగిన వారు కూడా విశ్వాసులు సంపూర్ణంగా ఉండాలంటే ముందు ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. పసిపిల్లలుగా ఉండొద్దని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. రెండోది గాలి కొట్టుకొని పోవారు మాత్రమే కాదు, సత్యం చెప్పేవారుగా ఉండాలి. సంపూర్ణంగా మనం ఉండాలంటే సత్యాన్ని మాత్రమే చెప్పాలి. అది క్రీస్తు గురించిన జ్ఞానము, అది క్రీస్తుని గురించిన వాక్యము. సత్యం అంటే ఆయనే సత్యం కదా, ఆయనే వాక్యము కదా. ఆయనకు మించిన సత్యం ఏముంది? ఆయన గురించి చెప్పేవారంగా ఉండాలి. అప్పుడే మనం సంపూర్ణంగా ఉండగలం. మూడోది అలల చేత ఎగరగొట్టేవారు మాత్రమే కాదు, క్రీస్తు వలె ఉండాలి, క్రీస్తు వలె ఉండాలి అని పౌలు గారు ఈ విషయాన్ని 15, 16 వచనాల్లో విశ్వాసులు మనం జరిగించే పరిచర్య క్షేమాభివృద్ధి నొందాలంటే పసిపిల్లలుగా ఉండకూడదు. మన ఏకత్వాన్ని కలిగి ఉండాలి. గాలి కొట్టుకొని పోవద్దు. అలల చేత ఎగరగొట్టబడి ఉండవద్దు. ప్రేమ కలిగి ఉండాలి. ఐక్యం సత్యం చెప్పేవారుగా ఉండాలి. క్రీస్తు వలె ఇలా ఉంటేనే మనం జరిగించే పరిచర్య క్షేమాభివృద్ధి చెందుతుంది అని పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘానికి ఈ ప్రస్తావిస్తూ రాస్తూ ఉన్నాడు. తర్వాత 17-24 వచనాలు మనం చూస్తున్నప్పుడు నూతన స్వభావంను ధరించుకోవడం గురించి చెబుతా ఉన్నాడు. ఏంటి నూతన స్వభావం అంటే? 17 వచనాల్లో మనం 17 వచనం చూద్దాం. కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుతున్నాను. నూతన స్వభావాన్ని ఎలా ధరించుకోవాలి? 17-24 వచనాల్లో మనం చూడాలి. 22 వచనాల్లో 22వ వచనం ఏమంటుందంటే పాత స్వభావం ఎలా విడవాలో అదే మనం చూస్తాం. చూడండి 22వ వచనం. కాబట్టి మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మనం జ్ఞాపకం చేస్తాం. నూతన స్వభావాన్ని ధరించుకోవాలంటే ముందు ఏం చేయాలి? పాత స్వభావాన్ని వదిలించుకోవాలి. పాత స్వభావాన్ని వదిలేయాలి. ఎలా ధరించుకోవాలి? 24 వచనంలో మనం చూడగలం. నీతియు యథార్థమైన భక్తిని గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. 24 వచనంలో ఎలా ధరించుకోవాలి? నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన అది అలా ధరించుకోవాలని, ఆ రీతిగా నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. పాత స్వభావాన్ని విడిచిపెడితే ఒక నూతన స్వభావం ఎలా వస్తుందో పౌలు గారు అక్కడ 17-24 వచనాల్లో తెలియపరుస్తా ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-10 వచనాల్లో కూడా ఎలా ధరించుకోవాలో అక్కడ కూడా కొన్ని మాటలు తెలియబడుతున్నాయి. అక్కడికి వెళ్ళి ఒక మాట చదువుకున్నది 8-10. ఇప్పుడైతే అంటే ఒకప్పుడు మీరైతే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటినన్నిటిని విసర్జించండి. ఒకరితో ఒకడు అబద్ధములాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరితరించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఇక్కడ రాయబడిన ఈ అంశము 4వ అధ్యాయంలో 22-24 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22-24 వచనంలో రాయబడిన ఆ మాటలని పౌలు గారు కొలస్సీ పత్రికలో కూడా 3వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు ఆ విషయాలను కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. తదుపరి 25-32 వచనాలు మనం చదువుతున్నప్పుడు పొరుగు వానితో ఎలా నడుచుకోవాలో 25-32 వచ్చి పొరుగు వానితో ఎలా నడుచుకోవాలి అంటే ఇక్కడ రాయబడింది. 25వ వచనంలో మనం చూసినప్పుడు సత్యమే చెప్పాలి. పొరుగు వానితో ఎప్పుడు సత్యమే చెప్పాలి. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించే చెప్పాలి. 26వ వచనం మనం చూసినప్పుడు మన కోపం ఉంటుంది, కానీ సూర్యుడు అస్తమించే వరకు కోపాన్ని నిలిచి ఉండకూడదు. మనకి కోపం ఉంటుంది, కానీ ఆ కోప్పడు అక్కడ రాయబడింది. 25వ వచనం చూస్తే మనం ఒకరినొకరు అవయములై ఉన్నాము గనుక 26వ వచనం కోపపడు గాని పాపము చేయకుడి. అదే సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండరాదు. పొరుగువానితో ఎలా నడవాలంటే పొరుగువాని మీ కోపంతో తర్వాత మనం సూర్యుడు అస్తమించే వరకు మన కోపం ఉండాలి. తదుపరి మన కోపాన్ని ప్రదర్శించకూడదు అని పౌలు గారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. 27వ వచనంలో మనం చూసినప్పుడు అపవాదికి చోటు ఇక్కడని. 28వ వచనంలో మనం చూసినప్పుడు కష్టించి పనిచేసి అక్కర గలవానికి పంచిపెట్టడి. కష్టపడి పనిచేసి
కష్టించాలి, పని చేయాలి, అక్కర గలవానికి పంచిపెట్టాలి. అవసరతలో ఉన్న వారికి పంచిపెట్టాలి. పొరుగువానితో ఎలా నడుచుకోవాలంటే, మనం మన కష్టపడి, ప్రయాసపడి వాటిని మనం పొరుగువానికి, మనం అక్కర గలవానికి పంచిపెట్టాలి. తరువాత 29వ వచనాలు మనం చూసినప్పుడు, దో దుర్భాషలాడరాదు. 29వ వచనం. 30వ వచనంలో మనం చూసినప్పుడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఏ పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుడని 30వ వచనంలో, 4వ అధ్యాయం 30వ వచనంలో మనం ఆ విషయాన్ని చూడగలం. తదుపరి 31వ వచనంలో ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని మనం విడవాలి. పొరుగువానితో ఎలా నడుచుకోవాలంటే ఇవన్నిటిని, ద్వేషాన్ని, కోపాన్ని, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వాన్ని విడిచి మనం నడుచుకోవాలి అని పౌలు గారు ఈ విషయాన్నన్నిటి ప్రస్తావిస్తూ 32వ వచనంలో ఏమంటాడంటే, క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అంటే క్షమిస్తూ మనం నడవాలి. పొరుగువానితో ఎలా నడవాలంటే క్షమిస్తూ మనం నడవాలి. ప్రేమిస్తూ నడవాలి. మనం నడుస్తూ వారిని నడిపించాలి అని పౌలు గారు ఈ ఎఫెసీ రాసిన పత్రికలో 4వ అధ్యాయం అంతటిలో ఇది వివరిస్తూ ముగిస్తున్న ప్రభువుని చూపిస్తున్నాడు. అంటే క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుకొని నడవండి అని పౌలు గారి విషయాన్ని ప్రస్తావిస్తూ తెలియపరుస్తూ ఈ 4వ అధ్యాయాన్ని ముగించడం జరిగింది. రండి మనము 5వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండగా 5వ అధ్యాయంలో మనము సుమారుగా 33 వచనాలను చూడగలం. 5వ అధ్యాయంలో 33 వచనాలు. ఈ 33 వచనాలను మనం చదువుతా ఉన్నప్పుడు ఆ దేవుని పోలి నడుచుట ఎలా ఈ ఈ అధ్యాయం అంతటిలో మనము ఏమి చూడగలమంటే దేవుణ్ణి పోలి నడుచుట. దేవుణ్ణి పోలి నడుతాం. ఏంటి మొదటి 7 వచనాలలో ప్రేమ, పవిత్రత కలిగి ప్రియులైన పిల్లల వలె నడుచుకోవాలి. ప్రేమ, పవిత్రత కలిగి ప్రియులైన పిల్లల వలె నడుచుకోవాలి. 8-14 వచనాలలో వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. 15-21 వచనాలలో ఆత్మ పూర్ణులై జ్ఞానుల వలె నడుచుకోవాలి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఎలా నడుచుకోవాలో మనం చూస్తా ఉన్నాం. ఎలా నడుచుకోవాలి అంటే ప్రేమ, పవిత్రత కలిగి ప్రియులైన పిల్లల వలె నడుచుకోవాలి. తదుపరి 8-14 వచనాల్లో వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. తదుపరి 15-21 వచనాల్లో ఆత్మ పూర్ణులై జ్ఞానుల వలె నడుచుకోవాలి. జ్ఞానుల వలె నడుచుకోవాలి. చూద్దాం. మొదటి 7 వచనాలలో మనం చూస్తా ఉన్నప్పుడు మనం మొదటి 7 వచనాలు మేము పేరు పెట్టుకున్నామంటే ప్రేమ, పవిత్రత కలిగి ప్రియులైన పిల్లల వలె మనము నడుచుకోవాలి. ప్రియులైన పిల్లలు అంటే మొదటి 2 వచనాలలో ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. మొదటి 2 వచనాలు మనం చూస్తాం. ప్రేమ కలిగి ఉండాలి. ఎలా ఉండాలంటే పరిమళ వాసనగా ఉండుట. ప్రేమ కలిగి ఉండుట, తర్వాత పరిమళ వాసనగా ఉండుట, దేవుణ్ణి పోలి నడుచుకొనుట. దేవుణ్ణి పోలి నడుచుకొనుట. అదే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎలా నడుచుకోవాలో పౌలు గారు మొదటి 7 వచనాల్లో తెలియపరుస్తా ఉన్నాడు. అక్కడే రాబడి ఉందా మొదటి వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి నడుచు. 2వ వచనంలో రాయబడి ఉంది, అలాగనని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఆ విషయాలను మొదటి 2 వచనాల్లో పౌలు గారు తెలియపరుస్తున్నాడు. ప్రేమ కలిగి నడుచుకోవాలి, పరిమళ వాసనగా ఉండాలి, దేవుని పోలి నడుచుకోవాలని మొదటి 2 వచనాల్లో పౌలు గారు తెలియపరుస్తున్నాడు. తర్వాత 3-4 వచనాలలో ఏమని తెలియపరుస్తున్నట్టే పవిత్రత కలిగి ఉండాలి. ప్రేమ మాత్రమేనా, పరిమళం మాత్రమేనా, దేవుని పోలి మాత్రమేనా కాదు, మనలో పవిత్ర కలిగి ఉండాలి. అదే రాయబడి 3వ వచనం. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని పవిత్రత కలిగి ఉండాలి. తర్వాత మనం చూస్తున్నప్పుడు పోకిరి మాటలు లేకుండా ఉండాలి. తర్వాత పనికి మాలిన మాటలు విడిచిపెట్టాలి. లేకుంటే దేవుని ఉగ్రత వస్తుంది అని 3-4 వచనాల్లో మనం చూడగలం. పోకిరి మాటలైనను సరసోక్తులను ఉచ్చరింపకూడదు. ఇది మీకు తగదు, ఇది మీకు తగదు. పిల్లరా మనం ఎలా నడుచుకోవాలో, ప్రేమ, పవిత్రత కలిగి ఎలా నడుచుకోవాలో మొదటి 4 వచనాలు, 7 వచనాల్లో స్పష్టంగా మనం చూడగలం. స్పష్టంగా 5, 6, 7 వచనాలు రాయబడి ఉంది. వ్యభిచారము, అపవిత్రత, విగ్రహారాధన, ధనాపేక్ష లేని వారు కలవారు దేవుని రాజ్యంకు వారసులు కానేరు. అట్టి వారికి మనం ఏమై ఉండాలంటే విముఖులమై ఉండాలి. వారితో కలిసి ఉండకూడదు. దేవుణ్ణి పోలి నడవాలి అంటే మొదటి 7 వచనాలలో ప్రేమ, పవిత్రత కలిగి దేవునికి ప్రియులైన పిల్లల వల్ల నడవాలంటే వీటన్నిటిని కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని నడుచుకోవాలి.
కొన్ని అవలంబించాలి, కొన్ని తీసివేసుకోవాలి. వాటినే పౌలు గారు తెలియపరుస్తా ఉన్నాడు. 5, 6 వచనాలు, 7 వచనాలు ప్రాముఖ్యంగా వ్యర్థమైన మాటలను ఎవడైనా మిమ్మల్ని మోసపరచకుండాని ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. అంత స్పష్టంగా పౌలు గారు తెలియపరుస్తారు. రెండోది 8-14 వచనాలలో ఎలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. 8-14 వచనం అదే చెబుతున్నాడు. మొదటి 8వ వచనం మనం చదువుతున్నప్పుడు, గనుక మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రభువునందు అంటే అది మనం చూస్తా ఉన్నాం. ఎలా నడుచుకోవాలి 8, 9 వచనాల్లో మనం చూడగలం. వెలుగు సంబంధుల వలె నడుచుకోమంటున్నాడు కదా పౌలు. అయితే 8, 9, 10 వచనాలలో 8, 9, 10 వచనాలు ఎలా నడుచుకోవాలో రాయబడి ఉంది. ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోవాలి 9వ వచనం, వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నది. 9వ వచనంలో స్పష్టంగా రాయబడింది. వెలుగు సంబంధులు ఎలా నడుచుకోవాలో అక్కడ మనం చూడగలం. తదుపరి మనం చూస్తాం 11, 14 11 నుండి 14 వచనాలు ఏం చూడాలంటే, అంధకార క్రియలను నిష్ఫలమైన వాటిని ఖండించాలి, వాటిలో నడవకూడదు. వాటిల్లో ఖండించాలి, వాటిలో నడవకూడదు. రహస్యమందు జరిగే క్రియలను గూర్చి మాట్లాడవద్దు. మరలా అదే జ్ఞాపకం చేస్తున్నా. రహస్యమందు జరిగే క్రియలను గూర్చి మాట్లాడరాదు. అది ఎలుగు సంబంధులకి అది అది సరైన విధానం కాదు. చీకటి సంబంధులు రహస్య సంబంధమైన కార్యాలను, క్రియల గురించి మాట్లాడుకుంటారు. రహస్య సంబంధమైన కార్యాలను మనం గూర్చి, వారి క్రియల గురించి మనం ఎన్నడూ ఎలుగు సంబంధులు మాట్లాడుకోకూడదు. వెలుగులో మనం నడవాలే కానీ చీకటిలో జరిగిన కార్యాల గురించి, రహస్యమందు జరిగిన కార్యాల గురించి మనం ఎన్నడూ ప్రస్తావించరాదు. అది వెలుగు సంబంధులకు సరైన విధానము కాదు అని పౌలు గారు 14 వచనాలు 11 నుండి 14 వచనాలు ప్రస్తావిస్తాను. తర్వాత చదవండి. చాలా విశేషంగా పౌలు గారు తెలియపరుస్తా ఉంటాడు. క్రీస్తు యొక్క ప్రకాశిత మీ మీద ప్రకాశింపనీయుడి, క్రీస్తు యొక్క వెలుగు మీ మీద ప్రకాశింపనీయుడి అని పౌలు గారు ఈ విషయాన్ని మొదటి 11 నుండి 14 వచనాల్లో ప్రస్తావిస్తూ ఉంటాడు. తదుపరి 17 నుండి 21 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆత్మ పూర్ణులై జ్ఞానుల వలె నడుచుకొనుట. ఆత్మ పూర్ణులై జ్ఞానుల వలె నడుచుకొనుట. 15, 16 వచనాలు మనం చూస్తున్నప్పుడు మనం ఎలా ఉన్నాము అంటే చెడ్డ దినములలో ఉన్నాం. మనం చెడ్డ దినములలో కాబట్టి సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని పోనీయక అదే 10, 16 వచనాల్లో మనం చూడగలం. ఆత్మ పూర్ణులై ఉండాలంటే సమయాన్ని దినాలు చెడ్డగా ఉన్నాయి కాబట్టి మనం సమయాన్ని పోనీయవద్దు, సద్వినియోగం చేసుకోవాలని. తదుపరి 17-18 వచనాలు మనం చూస్తున్నప్పుడు 17, 18 వచనాలు ప్రభువు చిత్తమెరిగి నడుచుకోవాలి. ఆ మద్యముతో మత్తులుగా ఉండకూడదు. ఆత్మ పూర్ణత కలిగి ఉండాలి. ప్రభు చిత్తమేదో మనం ఎరిగి నడుచుకోవాలి. మద్యముతో మత్తుగా ఉండకూడదు. ఆత్మ పూర్ణత కలిగి మనం నడుచుకోవాలి అని 17, 18 వచనాల్లో పౌలు గారు ప్రస్తావిస్తారు. తర్వాత మరి 19 నుండి 21 వరకు మనం చూస్తున్నప్పుడు ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. ఇది ఆత్మ పూర్ణుల నడక ఎలా ఉండాలంటే ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండాలి. ఒకరినొకడు లోబడి ఉండాలి. ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. ఇది మనం చూస్తా ఉన్నప్పుడు 14 నుండి 15 నుండి 21 వచనాలలో మనం చూస్తా ఉన్న మాట ఏమంటే, ఆత్మ పూర్ణులైన జ్ఞానుల వలె నడుచుకోవాలంటే ఈ విషయాలన్నీ మనం గుర్తుంచుకోవాలి. చెడ్డ సమయాన్ని పోనివ్వద్దు. చెడ్డ దినముల్లో మనం ఉన్నాము. సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు చిత్తమెరిగి నడవాలి. మద్యముతో మత్తుగా ఉండకూడదు. ఆత్మ పూర్ణత కలిగి ఉండాలి. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఒకరినొకరు భయంతో లోబడి ఉండాలి. ఇది ఆత్మపూర్ణులైన జ్ఞానులు నడిచే విధానం. అలాగే మనం నడుచుకోవాలి అని పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘానికి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆ తదుపరి మనం చూస్తున్నప్పుడు 22 నుంచి 27 వచనాల్లో దేవుడైన క్రీస్తు సంఘమును ప్రేమించి ప్రాణమిచ్చి సంఘమును స్థాపించాడు. అంటే ఇక్కడ భార్యాభర్తల మధ్య సంబంధం, తదుపరి భార్యాభర్తల సంబంధం మాత్రమే కాదు, క్రీస్తు సంఘం అనే భార్య, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం మనకు కనబడతా ఉంటుంది. పురుషుడు స్త్రీ అంటే భార్య భర్త. అంత మాత్రమే కాదు, క్రీస్తు సంఘము, క్రీస్తు పురుషునిగా భర్తగా, సంఘము స్త్రీగా పోల్చబడి ఈ విషయాల్లో 22 నుంచి 27 వచనాల్లో ఆ విషయాలను
ప్రస్తావించబడింది. అంటే ఏమంటే భార్య భర్తకు లోబడి ఉండాలి. అలాగే సంఘము క్రీస్తుకు లోబడి ఉండాలి. అవే విషయాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు. లోబడి ఉండడం మాత్రమే కాదు. ప్రేమించాలి. భార్య భర్తను ప్రేమించాలి. భర్త భార్యను గౌరవించాలి, పోషించాలి. ప్రేమించాలి, రాయబడి ఉంది. లోబడాలి, ప్రేమించాలి, పోషించాలి, సంరక్షించాలి, ఇవి హత్తుకోవాలి, ఏకమై ఉండాలి. ఇవన్నీ మనము 27, 29, 30 లాస్ట్ వచనాల వరకు ప్రస్తావించడం జరిగింది. అంటే భార్య ఏ రీతిగా ఉండాలో, భర్త ఏ రీతిగా ఉండాలో, అలాగే సంఘము ప్రభువుకి ఏ రీతిగా ఉండాలో ఆ విషయాలు ప్రస్తావిస్తా ఉంది. భార్యలు భార్య ఎలా ఉండాలో రాయబడింది కదా! ప్రేమించాలని ఉంది. ప్రేమించాలని ఉంది. తదుపరి భర్త పోషించాలి, సంరక్షించాలి, హత్తుకోవాలి, ఏకమై ఉండాలి. అలాగే క్రీస్తులో మనము కూడా ఏకమై ఉండాలి. ప్రభువు తన ప్రాణమిచ్చి ప్రేమిస్తున్నాడు. రెండోది, ప్రభువు వాక్యము ద్వారా మనల్ని పోషిస్తున్నాడు. పరిశుద్ధాత్మను ద్వారా దేవుని ద్వారా సంరక్షిస్తున్నాడు మనకి. కాబట్టి ఈ విషయాలన్నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని విడవలేదు. తన సంఘాన్ని ప్రేమిస్తూ, తన భార్య వధువు సంఘాన్ని ప్రేమిస్తూ కావలసినవన్నిటిని ఇస్తున్నాడు కదా! సంఘమును ప్రేమించి వాక్యాన్ని ఇచ్చాడు కదా! తన సంఘం కొరకు తన ప్రాణం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, వాక్యాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా కృపావరాలు అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వలె సంఘాన్ని ప్రేమించేవారు, యేసు ప్రభు వలె ప్రేమించేవారు. ఒకవేళ భర్త భార్యను పోషించకపోవచ్చు, ఒకవేళ సంరక్షించకపోవచ్చు, ఒకవేళ ప్రేమించకపోవచ్చు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రం సంఘము కొరకు ఆయన ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు. ఆయన ప్రేమిస్తాడు. ప్రేమిస్తూనే ఉన్నాడు, పోషిస్తూనే ఉన్నాడు, సంరక్షి సంరక్షిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయన వంటి భర్త, ఆయన వంటి భర్త ఇంకెవరు లేరు. కాబట్టి ఆయనకు లోబడి, ఆయనకు మన భయము కలిగి, ఆయన హత్తుకుంటూ అనుక్షణము ఆయన వైపు చూస్తూ, ఆయనకు మనం లోబడి భయపడుతూ, ఆయన కొరకు మనం వధువు సంఘంగా సిద్ధపడుతూ ముందు కొనసాగాలని పౌలు గారు ఈ 5వ అధ్యాయం భార్యాభర్తల సంబంధాన్ని తీసుకొని వచ్చి ఇలా ప్రస్తావిస్తూ ఆ విషయాన్ని ప్రభువుని గురించి తెలియపరుస్తూ ఈ 5వ అధ్యాయాన్ని ముగించడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మనము 22-27, అంత మాత్రమే కాదు 29-32 వచనాల వరకు భార్యాభర్తలు ఎలా ఉండాలో, భార్య భర్త, భర్త భార్య, అలాగే ప్రభువు సంఘము, సంఘము ప్రభు, ఈ విషయాలను ప్రస్తావించి పౌలు గారు 5వ అధ్యాయాన్ని ముగించాడు. రండి చివరిగా 6వ అధ్యాయాన్ని మనం అలా జ్ఞాపకం చేసుకొని ఈ దినం ముగించి ప్రభు చిత్తం అయితే మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మరొక క్లాసులో మనం ఆలోచన చేద్దాం. రండి మనము అధ్యాయం 6లోకి వెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 6, 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు మనకి 24 వచనాలు కనిపిస్తాయి. 24 వచనాలు 24 వచనాలు విభజన చేసి మనము ముగిద్దాం. మొదటి 4 వచనాలు ఇప్పుడు పిల్లల గురించి రాయబడింది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, కుటుంబం ఎలా నడుచుకోవాలో వివరించుట. 5వ అధ్యాయంలో భార్యాభర్తల గురించి రాయబడింది. కానీ 6వ అధ్యాయానికి వచ్చేసరికి పిల్లలకు, అంటే ఇప్పుడు కుటుంబం అంటే భార్యాభర్త మాత్రమే కాదు, పిల్లలు కూడా ఉంటారు. అందుకని కుటుంబం ఎలా నడుచుకోవాలో వివరిస్తున్నాడు మొదటి 4 వచనాలు. తదుపరి 5-9 వచనాలలో యజమానులు, పనివారు ఎలా నడుచుకోవాలో వివరించాలి. యజమానులు ఉన్నారు, పనివారు ఉన్నారు. అయితే వీరిద్దరు ఎలా నడుచుకోవాలి, కుటుంబం ఎలా నడుచుకోవాలో మనం చూస్తా ఉన్నాం. తదుపరి యజమానులు, పనివారు ఎలా నడుచుకోవాలో మనం చూస్తా ఉన్నాం. తర్వాత 10-17 వచనాలు మనం చూస్తా ఉన్నప్పుడు అంధకార శక్తులతో ఎలా పోరాడుతూ నడుచుకోవాలో వివరించుట. అదే మనం చూడగలం కదా. మనము ఆ విషయాలను ప్రస్తావిస్తూ ఉన్నాం. అంధకార శక్తులతో ఎలా పోరాడుతూ నడుచుకోవాలో మనము విషయాన్ని చూడడం. సర్వాంగ కవచము అక్కడ తల నుంచి మొదలుకొని కాలు వరకు మనకి ఏమేమి పాదాల వరకు ఏమేమి ఇవ్వబడ్డాయో వాటిని ధరించుకొని ఎలా నడవాలో, ఎలా పోరాడాలో, ఎవరితో పోరాడాలో అక్కడ స్పష్టంగా మనము 10వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చూడగలం. తదుపరి 18-20 వచనాలు ఎలా ప్రార్థన చేయాలో వివరించుట. ఎలా ప్రార్థన చేయాలో మనం చూడగలం. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలి, పరిశుద్ధుల నిమిత్తమై ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, ప్రతి సమయమందున ప్రార్థన చేయాలి, ఆత్మ వలన ప్రేరేపణ ద్వారా ప్రతి విధమైన ప్రార్థన, చాలా విషయాలు 18 నుంచి మనం 20 వచనాల వరకు
ఎలా ప్రార్థన చేయాలో వివరిస్తా ఉన్నాడు. తదుపరి 21-24 వచనాల్లో ముగింపు మాటలు. అంత మాత్రమే కాదు, ఆశీర్వాదం. అదే పౌలు గారు ఇస్తా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునగాక. ఆమేనండి. అంటే ఈ విషయాలను 21-24 వచనాల్లో ముగింపు మాటలు, ఆశీర్వాదం తెలియపడతాడు. అంటే ఈ అధ్యాయం అంతా మనం చదువుతున్నప్పుడు ఆత్మచేత నింపబడిన కుటుంబాలు, ఆత్మచేత నింపబడిన కుటుంబాలు ఎలా నడుస్తాయో ఈ అధ్యాయంలో మనం చూడగలం. కుటుంబం ఎలా నడుచుకోవాలో, యజమానులు పనివారు ఎలా నడుచుకోవాలో, అంధకార శక్తులతో ఎలా పోరాడాలో, ఎలా ప్రార్థన చేయాలో, వాటన్నిటిని గురించి పౌలు గారు ఈ 6వ అధ్యాయంలో స్పష్టంగా తెలియపరుస్తూ ఉండగా, వీటిని మనం ధ్యానం చేస్తూ ఆత్మీయమైన మేలు పొంది మనం అందరూ ప్రభు మహిమ కొరకై జీవించులాగున దేవుడు తన కృపను అనుగ్రహించి మనందరిని బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. మరి ఈ రాత్రి చాలా ఓపికతో ప్రార్థన కొరకు సిద్ధపడి ఎఫెసీ పత్రిక యొక్క విభజన, వివరణ, విశ్లేషణ చాలా చక్కగా అందించిన దేవుని దాసులు వసంత బాబు గారికి హితబోధ ఆన్లైన్ బైబిల్ తరగతి తరపున మా హృదయపూర్వకంగా తెలియజేస్తాను. ఉన్నా బ్రదరు? ఇప్పటికీ దాదాపు రోమ పత్రిక, కొరింథీ 2 పత్రికలు, గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, మరి దేవుని దాసులకు పరిచర్య, స్వార్థ పరిచర్య ఉంది, సంఘ పరిచర్య ఉంది. అయినా కానీ వీటన్నిటిలో కూడా సమయం సమకూర్చుకొని ఎంతో ప్రయాసతో మనందరికీ వాక్యం అందిస్తున్నందుకు మనందరం సౌకర్యం ఎంతో మనం ప్రోత్సహించాలి. మంచిది. మరి రాత్రి ముగింపు ప్రార్థన చేసుకుని మనం ఉంచుకుందాం. మన మధ్య బేతంచారులో సుధాకర్ బాబు అన్న గారు ఉన్నారు. అన్న ప్రార్థన చేస్తాం. ముగింపు ప్రార్థన. సుధాకర్ లేకుంటే డి ఆంటోనీ గారు, పెద్దలు డి ఆంటోనీ గారు ఉన్నారు. ప్రార్థన చేస్తాం. ముగింపు ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, దయగల దేవా, మీ వందనాలు. ఈ రాత్రి గారిలో హితబోధ ఆన్లైన్ బైబిల్ తరగతిని ప్రారంభించడానికి మీరు కృషి చూపారు. తిరిగా మీ దాసుని మాకు ఎఫెసీ పత్రిక చక్కగా ముగింపించిన స్తోత్రం. శ్రీనివాసం ప్రభు గారిని మీరు దీవించి ఇంకా మీ పని కొరకే వాడుకోనండి. సంఘం పరిచయగా ఇటు స్వార్థ పరిచయం ఎంతో ప్రయాసపడుతుండగా మంచి ఆరోగ్యం నింపండి. అక్కడ అనేక ఆత్మను రక్షించండి. మీ పని కొరకై మీ దాసులు ఎంతో ప్రయాసపడుతుండగా బహుగా దీవించి కుటుంబాన్ని బిడ్డను మా ప్రభు మరొక వర్ధన చేయండి. ఈ రాత్రి మరణించిన చక్కటి మీ మాటలన్నింటిని బట్టి స్తోత్రాలు. చక్కగా వివరించిన ఈ దాసుని యొక్క ఆరోగ్యం కూడా ప్రయాణంలో తోడుకున్నాను. ఈ రాత్రి మా ప్రభు మరి యూట్యూబ్ ద్వారా మరి జూమ్ లో నా పిల్లలందరికీ మేలు దయచేయమని, మరి ఎక్కువగా వాటిని రాసుకున్న వాటిని మరలా స్టడీ చేసి మా ప్రభు మీ వాక్యాన్ని మరి ఎక్కువ నేర్చుకునే దయచేయమని, వ్యక్తి పరిచయం మీరు ఎక్కువగా దీవించి ఆశీర్వదించమని ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి.